హన్నా ఎల్కానా కుటుంబం లాగుండునుగాక. నోరు తెరిచి చెప్దాం. హన్నా ఎల్కానా కుటుంబం లాగా మన ఒక్కొక్క కుటుంబాన్ని ప్రతిష్ఠించునుగాక. మనం పడిపోకూడదు, మన కుటుంబం పడిపోకూడదు, మన పిల్లలు పడిపోకూడదు. నిత్యము నిలిచే సియోను కొండలాగా నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ కుటుంబం ఈ పోరాట భూమిలో నిలవబడునుగాక. కొన్ని కుటుంబాలు ఎందుకు పడిపోతున్నాయి, మరి కొన్ని కుటుంబాలు ఎందుకు నిలవబడుతున్నాయి? అయితే ఒక్క మాట చెప్పి నేను వివరంలోకి వెళ్తాను. కుటుంబాలు కట్టబడాలంటే పురుషుడు స్త్రీ చెయ్యి కలిపినట్లుగా ఇద్దరూ కలిసి పనిచేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పురుషుని కంటే స్త్రీ పాత్ర చాలా బలమైంది. కుటుంబం కట్టబడే విషయంలో స్త్రీ ఎంత బలంగా ఉంటుందో ఆ కుటుంబం అంత బలంగా కట్టబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎరుగుదురు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికేసుకుంటుంది. అంటే కుటుంబాన్ని కట్టగలిగే శక్తి అయినా స్త్రీకే సొంతం, కుటుంబాన్ని పాడు చేసుకునే దరిద్రమైన స్త్రీకే సొంతం. స్త్రీకి ఎంత శక్తి ఇచ్చాడో దేవుడు ఒక మాటలో మీకు అర్థం కావాలంటే, దేవుడు ఎంత శక్తివంతుడో స్త్రీ కూడా ఇంచుమించు అంత శక్తివంతురాలు. ఎందుకో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. అంటే ఒక కుటుంబాన్ని ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. దేవుని తర్వాత కుటుంబాన్ని కట్టగలిగే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకే ఇచ్చాడు. అంటే దేవునికి ఎంత శక్తి ఉందో స్త్రీ కూడా దేవుడు అంత శక్తి ఇచ్చాడు. మీకు ఇంకొక శక్తి కూడా ఉంది. కట్టే శక్తే కాదమ్మా, చెప్పండి. కట్టే శక్తి కాదు, కట్టే శక్తి మాత్రమే కాదు తల్లి, పడగొట్టే శక్తి కూడా మీ సొంతం. అంత కృప ఉంది మీకు. అట్లాగని పురుషుని ప్రక్కన పెట్టడానికి లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు 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 కలిసి పనిచేయాలి. సరే.